అంటే నా గురించి మాట్లాడు, నా ఫ్యాన్ అసోసియేషన్ అని చెప్పేసి నాకు ఫ్యానే లేదన్నారు కదా అమ్మాయి. అనసూయ గారికి అభిమానులు ఉంటారు, ఉమ్. అభిమానులు చాలా మంది ఉన్నారు. అంటే మీ ఫేమ్ కోసం వచ్చారా ఇప్పుడు? కాదు, అంటే ఒక పురోహితులు ఇట్లా ఇప్పుడు రావడం ఒక ఎందుకు? అంబేద్కర్ గారి గురించి ఎవరైనా తప్పు మాట్లాడితే చాలా మంది ఫ్యాన్స్ వస్తారు కదా, మళ్ళీ మీరు వాళ్ళందరూ మొదటికే ఎందుకు వస్తారు? వస్తున్నారు. సరే అంబేద్కర్ గారు పక్కన పెడదాం, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు. మరి ఎగ్జాంపుల్ అన్ని వేరే వేసుకొని ఎగ్జాంపుల్, మొదటికే ఒక వస్తారు. చిరంజీవి గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఉమ్, ఒక చిరంజీవి గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ వచ్చి మాట్లాడరా? ఉమ్, మాట్లాడతారు, అది సహజం. అది పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే మరి జనసేన వీళ్ళందరూ వచ్చేస్తారు, జన సైనికులు అనేటువంటి వాళ్ళు. ఉమ్, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అయితే రౌడీలు కూడా తయారైపోయారు. విజయ్ దేవరకొండకి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ తెలియని విషయం ఏంటంటే ఈ ఫ్యాన్లు చాలా ఉధృతంగా ఉంటాయి. ఉమ్, ఒక ప్రముఖ హీరోకి మరొక ప్రముఖ హీరోకి చాలా బలమైనటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వీళ్ళెవ్వరూ కూడా హీరో స్థాయికి పోవండి ఇవన్నీ. ఉమ్, ఒక ఫ్యాన్స్ అంటారు, మా హీరో లాగా మీ హీరో డైలాగ్ చెప్పలేడు, మీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అంటాడు, ఈ డైలాగ్ మీ హీరో చెప్పగలుగుతాడు, చెప్పలేడు అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారు, మా హీరో డాన్స్ డింగ్ 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 అనే డాన్స్ మీ హీరో చేయగలడా, చేయలేడు అంటారు. ఉమ్. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. ఒక మీరు స్థాయిలో ఒక టాపిక్ వేరే మా వాళ్ళతో టింగ్ డింగ్ డింగ్ అనే పోలుస్తూనే డాన్స్ ఉన్నారు. మీ హీరో చేయలేడు అంటాడు. మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అనే డైలాగ్ మీ హీరో చెప్పండి వీళ్ళు అంటారు. వింటారా? ఈ రెండు గ్రూపులు ఏర్పడి ఫ్యాన్ల మధ్య జరిగే గొడవలు కూడా ఉన్నాయి తెలుసా. ఫ్యాన్ల మధ్య గొడవలు జరిగినాయి